యేసు క్రీస్తు వారి యొక్క వెలుగు ఆ పట్టణంలో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటున్నది. బంగారపు వీధులు ఉంటాయి, బంగారపు ఇళ్ళు ఉంటాయి. దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. జీవజల వృక్షములు ఉంటాయి, జీవజల నదులు ఉంటాయి. సహోదరి సహోదరుడా, అక్కడ దొంగలు ఉండరు, వ్యభిచారులు ఉండరు, త్రాగుబోతులు ఉండరు, అబద్ధికులు ఉండరు, మోసగాండు ఉండరు, నరహంతకులు ఉండరు, విగ్రహారాధికులు ఉండరు. అసూయ, ద్వేషము, కలహము వాటిలో ఉండదు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు. సహోదరి సహోదరుడా, కన్నీరు ఉండదు. నిత్యము సంతోషింపజేయటానికి ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని ఆయన తయారు చేసినాడు, సిద్ధపరిచినాడు. అయితే ఆ రాజ్యంలో నీవు నేను కూర్చుండవాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు వారి రక్తంలో కడగబడాలి. అనగా నీ నా పాపమును ఒప్పుకుని విడిచిపెట్టాలి. చాలామంది ఈ దినములలో పాపమును ఒప్పుకొనకుండా దాన్ని కప్పి పెడుతున్నారు. ఈ చిన్న తప్పే కదండి, చిన్న అబద్ధమే కదండి. జాగ్రత్త సహోదరి సహోదరుడు, నీ దృష్టికి చిన్నది అవ్వచ్చేమో, కానీ ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు. నిషిద్ధమైనది, అసహ్యమైనది జరిగించువారు ఆ పరిశుద్ధ స్థలములో కూర్చుండటానికి వీల్లేదు, ప్రవేశించడానికి వీల్లేదు. సహోదరి సహోదరుడు, ఆ సుందరమైన పట్టణంలో నీవు నేను కూర్చుండవాలని ఆయన ఆశించి నీ నా పేరును జీవగ్రంథంలో రాసుకొనుట కొరకే ఈ లోకంలోనికి వచ్చినాడు. సహోదరి సహోదరుడా, ఆ గొప్ప భక్తి ఎంతకాలం ఉంటుంది? పరలోకము. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతావు? పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది? నా మనుష్యుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా దేవుడు ప్రేమిస్తే 100 సంవత్సరాలు బ్రతుకుతావేమ్మా. తర్వాత అయినా సరే నీ ఆత్మ నీ శరీరము వేరుపరచబడాలి. అయితే పరలోకము నరకము రెండు ఉన్నవి. అక్కడ 70 సంవత్సరాలను లేదు, 1,000,000 సంవత్సరాలను లేదు. యుగ యుగములు శాశ్వతంగా అక్కడే ఉంటారు. ఇందాక చెప్పినాను, పుట్టిన ప్రతి మనుష్యుడు 2 మార్గములు ఉన్నాయి, ఇటు నరకమా పరలోకమా. తప్పకుండా ఆ రెండింటిలో ఏదో ఒక దానిలోనికి వెళ్ళాలి. తప్పకుండా అక్కడే శాశ్వతంగా ఉండాలి. వెళ్ళిన తర్వాత ఇక మరలా బయటికి రావటానికి లేదు. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీతో నాతో మాట్లాడుచూ ఉండగా ఈ అనుకూల సమయంలోనే నీవు మారు మనసు పొందగలిగితే, నీ మనస్సు మారి రూపాంతరము చెందగలిగితే, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితే గొప్ప బాధ్యత పొందుతావు. సహోదరి సహోదర, బంగారుపు వీధుల్లో తిరుగుతావు, నిత్యము సంతోషిస్తావు. దేవుడున్నంత కాలము యుగ యుగములు సంతోషమే. అదేందండి అట్లా అంటారు? చనిపోతే కాల్చివేస్తారు, బూడిద, లేకపోతే పాతి పెడతారు, కూలిపోతారు. నీ నా ఆత్మకు చావు లేదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. సహోదరి సహోదరుడా, నిన్ను నిత్యము సంతోషభరితునిగా చేయటానికి గొప్ప శిలువ త్యాగము చేసినాడు. దాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే సహోదరి సహోదరుడా, నిత్య యాతనకు గురి అవుతావు. ప్రియ సహోదరి సహోదరుడు, అయితే ఎంతమంది మీ దేవుని వైపు చూడగలుగుతున్నాం? ఎంతమంది మీ ఆ శాశ్వత రాజ్యంలో నిత్య సంతోషం అనుభవించడానికి ఇష్టపడుతున్నాం? సహోదరి సహోదరుడా, అది మహా గొప్ప బాధ్యత. అక్కడ ఏమీ ఉండదు, దాహం ఉండదు, ఆకలి ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఎవ్వరు దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగిన వారు ఎవ్వరు ఉండరు. గొప్ప బాధ్యత. సూర్య చంద్రులుండారు, రాత్రి పగలందుండాదు. సూర్య చంద్రులుండారు, రాత్రి పగలందుండాదు. ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులోనే నడచెదను. ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులోనే నడచెదను. సహోదరి సహోదరుడా, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, తిని త్రాగుట ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ప్రభు యేసే ప్రకాశిస్తూ ఉంటాడు.
ఆ గొప్ప వెలుగులో నీవు నడుస్తూ, ఆ బంగారపు వీధుల్లో నడుస్తూ, మహోన్నతుడైన, మహాపరిశుద్ధుడైన, నీతిమంతుడైన దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నీ పెదవులతో, నీ నోటితో ప్రతిగానములు చేస్తూ ఉంటే ఎంత సంతోషం. సహోదరి, సహోదరుడా, ఆయన పని లేకుండా ఈ లోకంలోనికి రాలేదు. ఆయన తమాషాగా ఈ లోకంలోనికి వచ్చి రక్తము చిందించలేదు. ఆయన తమాషాగా నా పాపము ఆయన వీపు మీద వేసుకుని మోయలేదు. ఆయన తమాషాగా మరణం అవ్వలేదు. నీవు నేను మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకుని, ఆయన యొక్క ప్రేమను అర్థము చేసుకుని, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చినాడు, పాపినైన నన్ను ప్రేమించి, నా పాపము నుంచి నన్ను విడిపించి, నా పేరును జీవగ్రంథములో రాసుకుని ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టుటకు వచ్చినాడని ఏ మనుషుడైతే గ్రహిస్తాడో ఆ మనుషుడు పేరు జీవగ్రంథములో రాయబడి ఆ పరలోక రాజ్యంలో కూర్చుని నిత్య సంతోషాన్ని అనుభవిస్తాడు. ఆ పేరు జీవగ్రంథములో రాయబడకపోతే అనుమానమేమీ లేదు, అగ్నిగుండంలో పడవేయబడతా. అయితే పరలోకము నిత్య సంతోషము, ఇది కూడా యుగయుగములు ఉంటుంది, శాశ్వత రాజ్యము. నరకము కూడా, అది కూడా యుగయుగములు ఉంటున్నది, శాశ్వతంగా ఉంటున్నది. అయితే దానిలో అదేం దాని పరిస్థితి? ఇక్కడేం బంగారపు వీధులు, సూర్యుడుండడు, చంద్రుడు, దొంగలుండరు, వ్యభిచారులుండరు, త్రాగుబోతులు ఎవరు ఉండరు, పరిశుద్ధులైన వారే ఉంటారు. నరకము అది అడుగులేని అగాధము, ఆరని అగ్నిగుండము, అగ్నిగంధకములతో నిత్యము మండుతూ ఉంటుంది. పొలలైపోయినాయి, ఆరిపోయింది అంటానికి లేదు, నిత్యము మండుతూ ఉంటున్నది, యుగయుగములు మండుతూ ఉంటున్నది. అయితే జీవగ్రంథమందు నీ పేరు నా పేరు రాయబడలేదో, సహోదరి సహోదరు, రాయబడకపోతే అది తప్పదు, ఆరని అగ్నిగుండం. అది ఏదో నేను క్రైస్తవుడిని, క్రైస్తవ భక్తి చేస్తున్నానని నీవు నేను అనుకుంటే సరిపోదు. సహోదరి సహోదరుడా, నిన్ను నీవు పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టమైన భక్తిని అలవర్చుకో. ఒంటరిగా కూర్చుని నీ హృదయాన్ని లోతుగా త్రోవుకుని హృదయంలో దాగి ఉన్న పాపపు మూటను విప్పివేయి. హృదయం అనే బీటి భూమిని దున్ని వేసుకో. హృదయంలో పెరిగి ఉన్న పాపమనే కలుపు మొక్కను పీకి వేసుకో. హృదయంలో దాగి ఉన్న పాపమనే రాతి బండలను దేవుని యొక్క వాక్యము ద్వారా పగలగొట్టుకో. సహోదరి సహోదరుడా, అప్పుడే పాప క్షమాపణ నుండి నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. సువార్త వినబడుతుంది ఎంతో కాలము నుంచి. ఆయనను నా ఇష్టము, తప్పిపోయిన కుమారుడు నా ఇష్టము, నా ఆస్తి ఇచ్చివే, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, తిరుగుబాటు చేసినాడు. ఏమైంది పరిస్థితి? సహోదరి సహోదరుడా, ఏ మనుష్యుడు కూడా దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండా సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని దుఃఖపరిచే స్థితిలో నీవు నేను ఉంటే ఆరని అగ్నిగుండమే. ఇందాక చెప్పాను, పొలాలు అయిపోయి మంట ఆగిపోతుందని ఏమీ లేదు. సహోదరి సోదరి, దేవుడు ఏర్పాటు చేసినాడికి ఏ మనుషుడు తీసివేయలేడు. మరి ఏదో దానిలో పడవేస్తారు. ఆ అడుగులేని అగాధము, అడుగు కనబడదు, ఆ అడుగు కనబడిన అగాధంలో పడవేస్తారు. మన మీద నొప్పులు కుప్పగా పోయబడి ఉంటాయట. అవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. ఏ మనుష్యుని యొక్క వ్యర్థమైన మాటలు కాదు ఇవి. నొప్పులు కుప్పగా పోయబడితే, నొప్పులు కుప్పగా పోస్తే ఒక గంట తగలబడితే చనిపోతాం అనుకుంటున్నావు. సహోదరి సహోదరుడా, పరలోకంలో చావు లేదు, నరకంలో చావు లేదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకంలోనే చావు, అక్కడిక చావు లేదు. సహోదరి సహోదరుడా, అగ్ని ఆరదు, పురుగు చావదు. చిన్న నొప్పు పట్టుకుంటే సెకండ్లో ఇసురు వేస్తావు, అక్కడ ఆ నొప్పులు కుప్పగా పోయబడతాయి. భయంకరమైన శ్రమ, చనిపోము, ఆ బాధ కలుగుతూనే ఉంటున్నది. 1 గంట, 2 గంటల, 100 సంవత్సరాల, 1 కోటి సంవత్సరాల, యుగయుగము. సహోదరి సహోదరుడా,